దినవృత్తాంతం మొదటి గ్రంథము 17వ అధ్యాయం 16 వచనం. దావీదు వచ్చి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలాగ మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది దేవా. ఇది చిన్న ప్రార్థన చేసుకున్నాం అండి. మహాగణుడ వందనాలు, సర్వోన్నత వందనాలు. మేమందరము కూడా మీ యొక్క పిలుపులో, మీ యొక్క ఏర్పాట్లు ఉన్నవారుగా మమ్మల్ని అందరినీ ఈ రీతిగా ఇక్కడ సమకూర్చారు. వందనాలు. చదివినటువంటి లేఖనం ద్వారా మాతో మీరు మాట్లాడి మీ భయంకరంగా, మాకు క్షేమకరంగా ఉంచమని అన్ని విషయాలు మేమైతే చూస్తున్నాం. మిమ్మల్ని హెచ్చిస్తూ, పూజిస్తూ, కనపరుస్తూ యేసు పరిశుద్ధమైన నామమున బతిమాలి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ఈ వచనంలో మనకి ఒక వ్యక్తి కనిపిస్తా ఉన్నారు కదండి. తెలుసు కదా అందరికి, ఎవరు? దావీదు గారు. ఏం చేశాడంటే దావీదు గారు అక్కడ ఆయన సన్నిధి, ఎవరి సన్నిధి? యెహోవా సన్నిధి, అంటే దేవుని సన్నిధిలో కూర్చున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. నిజముగా నేను ఈ వాక్యము దేవుడు నాకు బయలుపరిచినప్పుడు, దీని గురించి వివరణలోకి వెళ్ళినప్పుడు అసలు మన దేవుని సన్నిధి అంటే ఏమిటి నాకు ఒకప్పుడు తెలిసేది కాదు. దేవుని సన్నిధి అంటే ఒక చర్చి, ఆ చర్చి మీద ఒక శిలువ ఉంటది, ఆ చర్చిలోకి వెళ్ళి కూర్చుని ప్రార్థన చేస్తే మనకు అన్ని సమస్యలు తీరిపోతాయి, మనకి మంచి ఆరోగ్యం ఇస్తాడు, మనకి మంచి ఐశ్వర్యం ఇస్తాడు, మనకున్న కష్టాలన్నీ తీరిపోతాయి అనుకునేవాడిని. కానీ లేఖనం సెలవిస్తుంది ఏమిటంటే, సన్నిధి అనేది ప్రభువు నివసించే స్థలము, లేదంటే ప్రభు ఉండు స్థలము. ఇంకా మీకు అర్థం కావాలంటే, వ్యక్తిగత ప్రార్థన అంటే ఏమిటి? వ్యక్తిగత ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, పైనుండి మనం చేసే ప్రార్థన వింటాడు. అదే కుటుంబ ప్రార్థన, లేదంటే ఇలా సహవాసంగా కూడి చేసిన ప్రార్థన దేవుడు ఉంటాడు, అంటే మన మధ్యలో ఉంటాడు. లేఖనం సెలవిస్తుంది కదా, ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉన్న చోట నేనున్నాను అని సెలవిస్తున్నాను కదండి. వ్యక్తిగత ప్రార్థన ఎప్పుడు కూడా దేవుడు వినేవాడిగా ఉంటాడు. ఇద్దరు లేక ముగ్గురు దేవుని సన్నిధి కలిగి ఉంటే మరి దేవుడు అక్కడ ఉండేవాడిగా ఉన్నాడు. సహవాసం కలిగి ఉన్నప్పుడే మరి దేవుడు అక్కడికి వచ్చేవాడిగా ఉన్నాడు. ఇక్కడ దావీదు మహారాజు ఏం సెలవిస్తున్నాడంటే, నేను యెహోవా సన్నిధిలో కూర్చున్నాను అంటే దేవుడి ఎదుట కూర్చున్నా, దేవుని దగ్గర నేను కూర్చున్నాను. ఈ యొక్క భావాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏదో చర్చికి వచ్చామో వెళ్ళిపోయామని కాదు. ఈ సహవాసం ఏమిటి అంటే, ఈ రోజు మన మధ్యన మన దేవుడు ఉన్నాడు అని గ్రహింపులోకి ఎవరైతే, ఏ విశ్వాస అయితే వస్తాడో. మరి ఇక్కడ దావీదు వలె ప్రార్థన చేయడానికి అర్హులుగా ఉంటారు, వారి ప్రార్థన ఆలకించేవాడిగా ఉంటాడు కదండి. దావీదు గారిని గమనించండి. ప్రార్థన చేసే సమయం, సన్నిధికి వచ్చిన సమయము, మరి దావీదు రాజు గారి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? 12 గోత్రాల ఇజ్రాయెల్ ప్రజలకు రాజు ఆయన. మామూలు వ్యక్తి కాదు దావీదు గారు. ఒకవేళ మనలో ఎవరికన్నా అటువంటి అధికారము, అటువంటి పవరు, అటువంటి ఉన్నత స్థితి ఎవరికైనా ఇచ్చినట్లయితే, మనం దేవుని సన్నిధి కాదు కదా, దేవునికి సన్నిధికి రావాలని ఆలోచన కూడా చేయను. నా మట్టుకు నేనైతే అలాగే చేసేవాడినేమో. ఒకప్పుడు నా జీవితం అంతే. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని సన్నిధి కూడా మనకు గుర్తురాదు, దేవుడికి కూడా ఆలోచనలో కూడా రాడు మనకి. కానీ దావీదు మహారాజు అట్లా కాదు. యెహోవా సన్నిధికి వచ్చి కూర్చున్న విధానాన్ని మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఇజ్రాయేల్ ప్రజలు 12 గోత్రాలకి ఏకైక రాజు ఆయనే. అటువంటి రాజు దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నాడు. ఒక వ్యాఖ్యాత చెప్తాడు కదా, ఆయన సన్నిధికి వచ్చేటప్పుడంట నార్మల్ గా వస్తాడు, అధికారంతో రాడట, రాజవస్త్రాలతో రాడట.
నార్మల్ గా వచ్చి దేవుణ్ణి స్తుతించేవాడిగా ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధించేవాడిగా ఉన్నాడు, దేవుణ్ణి కొనియాడేవాడిగా ఉన్నాడు. మరి ఆనాడు కుర్చీలు ఉన్నాయని నాకు తెలియదు, కానీ దేవుని మహాకృపను బట్టి మనందరికి కూడా కుర్చీలన్నీ ఇచ్చాడు కదా. మరి దావీదు మహారాజు అటువంటి వాడే కూర్చున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం కదండి. ఇక్కడ అక్కడ చూడండి, ఆ వచ్చిన ఇంకొక మాట కూడా ఉంటుంది. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఎలాగ మనవి చేశాడంటే, ఇలాగ మనవి చేశాడు, యెహోవా నీవు నన్ను ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడిని. ఇదా ఓకే బ్రదర్, ఆన్లైన్ లో ఓకేనా? బాగానే వినపడుతుంది. ఓకే. ఏమంటున్నాడు ఇక్కడ, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చోండి ఇలాగ మనవి చేశాడు, యెహోవా నీవు నన్ను ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడిని. చూడండి ఎంత తగ్గింపు కదా. దేవుని యొక్క గొప్పదనాన్ని, మరి ఆ యొక్క దేవుని యొక్క దయని మరి అక్కడ వినయ హృదయాన్ని దావీదులో మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఏపటి వారమి, మనం ఎక్కడ ఉండవలసిన వారమి. ఈ లోకంలో జీవిస్తున్నామంటే కేవలం ఆయన కృప, మనందరికీ తెలుసు. ఈరోజు మనందరం ఈ రీతిగా ఒక సహవాసంగా కూడి దేవుని సన్నిధిలో మనం కూర్చున్నాము అంటే ఇది దేవుని యొక్క మహాకృప. ఎంతమంది ఈరోజు ఈ సన్నిధి పోగొట్టుకున్నారో నాకు తెలియదు, కానీ దేవుణ్ణి చూడడానికి, దేవుడితో గడపడానికి అది ఎంతో గానో పెట్టి పుట్టాలి అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి దావీదు దేవుని సన్నిధిలో కూర్చొని ఏం చేశాడంట, ప్రార్థన చేస్తున్నాడు. నేను ఎంతటి వాడునో, నా ఇల్లు ఎంత మాత్రపుది అంటున్నాడు. ఇక్కడ ఇల్లు అంటే కుటుంబం. సమూయేలు గ్రంథంలో కూడా చూడొచ్చు. తర్వాత జ్ఞానవంతురాలు ఇల్లు కట్టించిన అని ఉంటారు కదా. అంటే అర్థం ఏంటి, ఇటుకలు సిమెంట్ తెచ్చేసి ఐరన్ తెచ్చేసి ఇల్లు కట్టేయడం కాదు, అక్కడ కుటుంబాన్ని కట్టుకోవడం. జ్ఞానవంతురాలు కుటుంబాన్ని కట్టుకునే విధానంలో ఉండాలి. దావీదు గారు ఏమంటున్నాడంటే, నన్ను కాదు కదా, నన్ను ఎట్లా హెచ్చించావు, అంతేకాకుండా నా ఇల్లుని కూడా, నా ఇంటి వారిని కూడా, నా కుటుంబాన్ని కూడా దీవిస్తున్నావు అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే పౌలు గారు కూడా ఒక మాట చెప్తారు చూడండి, మొదటి దశలోనికల పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనంలో, మొదటి దశలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ దావీదు గారు ఏం చేస్తాడంటే, ఆయన దేవుని ఆశీర్వదించిన విధానాన్ని కృతజ్ఞతాభావంతో దేవుని సన్నిధికి వచ్చి ఆయన మరి ప్రార్థన చేస్తున్నాడు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఆత్మీయ జీవితంలో కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాస జీవితంలో ఆత్మీయ స్థితి చాలా ముఖ్యమైన విధానం అన్నమాట. కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. ఇక్కడ దావీదు గారు చేసింది ఏమిటంటే కృతజ్ఞత కలిగినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ దావీదు గారు నేను ఎంతటి వాడును అంటున్నాడు. దావీదు గారు అధికారాన్ని గాని మరి ఏది కూడా ఉపయోగించకుండా, ఏది కూడా దాన్ని ఆశించకుండా మరి అన్నిటిని పక్కన పెట్టి దేవుని సన్నిధిలో కూర్చున్నట్లుగా మనం చూస్తున్నామంటే మరి దేవుడు ఎంతగా హెచ్చించాడో చూడండి. ఎంత హెచ్చించినప్పటికీ కూడా తగ్గింపు స్వభావం, వినయం కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన్నే కాదు, ఆయన కుటుంబాన్ని కూడా హెచ్చించినట్లుగా ఇక్కడ గొప్ప విషయాన్ని ఈ వచనం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. దావీదు గారి యొక్క విశ్వాసాన్ని పెంచుకోవడానికి, లేదంటే విశ్వాస పరిమాణాన్ని పెంచుకోవడానికి వాళ్ళ కారణాలు కొన్ని మనం గమనిద్దాం. దావీదు మామూలు వ్యక్తి కాదండి. దావీదు మామూలు జీవితం కాదు.
ఆయన విశ్వాస పరిమాణాన్ని బట్టే దేవుడు అతన్ని హెచ్చిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ విశ్వాస జీవితాన్ని ఆయన పెంపొందించుకోవడానికి, లేదంటే విశ్వాస జీవితాన్ని ఆ యొక్క పరిమాణాన్ని పెంచుకోవడానికి కొన్ని ముఖ్య కారణాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఇప్పుడే మనం పాడాం కదా, నిత్యము స్తుతించదు, నిత్యము నిత్యము నేను స్తుతించేదను కదండి. 34వ కీర్తన తీయండి, ఒక మాట చూద్దాం. అక్కడ 34వ కీర్తనలో మొదటి వచనంలో ఉంటది, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించేదను. చాలు సిస్టర్. చూడండి, దావీదు గారి హెచ్చింపబడడానికి, లేదంటే దావీదు గారి యొక్క విశ్వాసము ఆ యొక్క పరిమాణము పెరగడానికి, దావీదు యొక్క విశ్వాసము పెంపొందించుకోవడానికి కారణాల్లో మొట్టమొదటి కారణం ఏమి తెలుసా? యెహోవాను నేను ఎల్లప్పుడూ సన్నిధించేదను. సన్నిధించడం అంటే స్తుతించడం. అప్పుడప్పుడు అని లేదుగా, అక్కడ ఎల్లప్పుడూ అని ఉంది. మన పాట కూడా పాడతాం, దేవుని స్తుతించడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించడు. అప్పుడప్పుడు స్తుతించడం కాదు, ఎల్లప్పుడూ స్తుతించేవారుగా ఉండాలి. ఈ రోజు మన విశ్వాస జీవితము అప్పుడప్పుడు ఉందా, ఎప్పుడు ఉందా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన 34వ అధ్యాయం మీరు చదవండి. తర్వాత ఆ యొక్క స్తుతికి మంచి మాటలు అందులో ఉన్నాయి. దావీదు గారు 73 కీర్తనలు రాశాడు, మొత్తం 150 కీర్తనలు. అవన్నీ కూడా ప్రార్థనలు, కృతజ్ఞతలు, స్తుతులు. మనకి ప్రార్థన చేయకపోవడం రాకపోతే ఆ యొక్క కీర్తనలు చదువుకుంటే చాలు, మనం ఎట్లా స్తుతించాలో తెలుసు, ఎట్లా ఆరాధించాలో తెలుస్తుంది, ఎట్లా ప్రార్థించాలో తెలుస్తుంది. దావీదు గారు అప్పుడప్పుడు చేయలేదు, అనుదినము స్తుతించేవాడు, నిత్యము స్తుతించేవాడు. మనం నడుస్తున్నప్పుడు స్తుతించాలి, మనం ఏదైనా డ్రైవింగ్ చేసినప్పుడు స్తుతిస్తూ ఉండాలి. పొద్దున్న లెగిస్తే కొంతమంది నోళ్ళల్లో చూస్తే భయంకరమైన లోకానుసారమైన మాటలే, ఎదుటి వ్యక్తుల మీద అపాండాలు వేయడమే, ఎదుటి వ్యక్తుల మీద పుకార్లు చెప్పడమే, ఎదుటి వ్యక్తుల్ని మరి వాళ్ళు బాగుంటే చూడలేని పరిస్థితి, మనసులో ఇబ్బందికరమైన మాటలు మనం తలుచుకునే విధానం కదండి. దావీదు గారిలో ఇది ఒక మంచి గుణాన్ని మనం తెలుసుకోవాలి. నిత్యము స్తుతించేవాడిగా ఉన్నాడు. చూడండి, ఎరుకో గోడలు పోల్చడం కారణం ఏంటి తెలుసా? స్తుతే. దేవుడిచ్చిన క్రమాన్ని ఇజ్రాయెల్ ప్రజలు పాటించారు కాబట్టి ఆ యొక్క ఎరుకో గోడల చుట్టూ తిరిగి స్తుతించారు కాబట్టి ఎరుకో గోడలు కూడినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. స్తుతిస్తే స్థితి మారుతుంది అని భక్తులు చెప్తూ ఉంటారు కదా. అక్కడ ఎల్లప్పుడూ స్తుతించాడు కాబట్టి దావీదు స్థితి మారిపోయింది. ఒకప్పుడు ఎలా ఉండేది దావీదు గారి స్థితి? గొర్రెలు కాసుకునేవాడు కదండి, వేసుకున్న బట్టలు వేసుకునేవాడు, వేరే బట్టలు ఉండేవి కాదు, అడవుల్లో అరణ్యాల్లో ఉండేవాడు, సద్దన్నాలు తినేవాడు. మరి అటువంటి దావీదు గారిని 12 గోత్రాల ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా దేవుడు చేశాడు. దేనివల్ల చేశాడు? ఏంటి కారణం అంటే ఆయన ఎల్లప్పుడూ కూడా స్తుతించేవాడు, నిత్యము స్తుతించేవాడుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. స్తుతించడం అనేది దానికి లిమిట్ అనేది లేదు, నిత్యము. ఉదయకాల సమయం నుంచి రాత్రి పొడిగినంత వరకు, ఒక రకంగా చెప్పాలంటే మన ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు స్తుతించడమే. వయస్సు భేదం లేదు, స్తుతికి ఇంతే లిమిట్ లేదు, ఇన్ని స్థుతులే చెల్లించాలని లేదు కదండి. కీర్తనలో ఉంటది, వయస్సు భేదం లేదు అందులో. వృద్ధులు, బాలురు, యవనస్తులు పాట కూడా పాడతారు. ఆకాశ వాసులారా ఆ పాటలో ఆ చరణం ఉంటుంది. ప్రతి ఒక్కరూ స్తుతించాల్సిన విషయం, ప్రతి ఒక్కరూ నిత్యము స్తుతించాల్సిన విషయం. నిత్యము నిత్యము నేను స్తుతించేదాన్ని. మన పాటలు పాడతాం కానీ అది అన్వయించుకునే జీవితాల్లో మనం ఉండలేమో అని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు గారి యొక్క జీవితంలో రెండో విషయంలోకి వెళ్తే, దావీదు గారు ఆయన యొక్క విశ్వాస పరిమాణాన్ని పెంచుకోవడానికి మొదటిది ఆయన ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవారు. రెండో మాటను చూస్తే ఆయన ప్రార్థించే విధానం కలిగినటువంటి వాడు. దావీదు గారు ప్రార్థనాపరుడు.
బైబిల్లో ఎన్ని మార్లు చేస్తాడని ఉందండి? 3 మార్లు కదా. చాలా మంది 119వ కీర్తన 164 వచ్చినప్పుడు కూడా 7 మార్లు అని ఉంటుంది, కానీ అది దావీదు గారిది కాదు, అది హెజ్రా గారు రాసిన కీర్తన, అది స్తుతి. అక్కడ దావీదు గారు ముమ్మారు ప్రార్థన చేసినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. చేయవలసిన సమయంలో దావీదు గారు ప్రార్థన చేసేవాడు, అంతేకాకుండా అన్ని సమయాల్లో ప్రార్థన చేసేవాడు. ఇది బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థనా జీవితం అనేది కొన్నిసార్లే కాదు, అన్ని సార్లు ఉండాలి. ఈరోజు మనం ఒక ఇంట్లోంచి బయటికి వెళ్తున్నాం, ప్రార్థన చేయాలి. ఇంట్లోంచి బయటికి మళ్ళీ ఇంట్లోకి వచ్చేటప్పుడు ప్రార్థన చేయాలి. వెళ్ళేటప్పుడు చేస్తాం కానీ వచ్చిన తర్వాత చేయరు. అది నా జీవితంలో 100% నేను ఒప్పుకుంటాను. వెళ్ళేటప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేస్తాము, వచ్చిన తర్వాత 2 సెకండ్స్ కూడా అసలు గుర్తు కూడా ఉండదు. దావీదు జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థనా జీవితం కలిగినటువంటి వారు. ఈ కాలంలో కుటుంబ ప్రార్థనలే లేవు, వ్యక్తిగత ప్రార్థనలు అసలే లేవు కదండి. ఒక గదిలోకి వెళ్ళి ఏకాంతముగా, లేదంటే ఒక నివాసమైన ప్రాంతం, లేదంటే ఒక ఫామ్ హౌస్ లాంటి అలా వెళ్ళి ప్రార్థన చేయడం. ఏకాంత ప్రార్థన ఎవరు చేయట్లా. ఇంతకుముందు మా చిన్నప్పుడు చూసేవాళ్ళం, చాలా మంది ఆ పొలాల్లోకి వెళ్ళిపోయి ప్రార్థన, చాపలు వేసి ప్రార్థన చేసేవాళ్ళు. అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తే అరే మనం ఎక్కడున్నాం? కుటుంబ ప్రార్థనలు సరిగ్గా లేవు. నలుగురుంటే 3 వస్తారు, ఒకడు రాడు. 5గురుంటే 2 రారు. ఆ పని ఈ పని అంటారు, ఒక సమయాన్ని కేటాయించేది లేదు. దానియేలు గారి జీవితంలో కూడా మనం చూస్తాం కదా, ప్రార్థన యొక్క విజయాన్ని సింహాల్లో నోళ్లు మూపించేసింది. చాలా మంది అనుకుంటే మేము ముమ్మారు ప్రార్థన చేస్తున్నామండి, దానియేలు గారి లాగా దావీదు గారి లాగా ఫీలింగ్స్ ఉంటాయి. చాలా మంది జీవితాల్లో మేము చూస్తూ ఉన్నాం. తినేటప్పుడు పొద్దున్న, మధ్యాహ్నము, రాత్రి, అంతే కదా. ఒకప్పుడు చిన్ననాటి పరిస్థితులు, యవన ప్రాయంలో నా పరిస్థితులు కూడా అదే. చిన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడు, అది కూడా 2 సెకండ్లే. ఆ ప్రార్థనలు కాదండి, అది మంచిదే. భోజనం చేసే దగ్గర ప్రార్థన ఏం ప్రార్థన? అది కృతజ్ఞతా ప్రార్థన కదండి. అది కృతజ్ఞతా భావంతో చేయాలి ఆ ప్రార్థన. అన్ని ఎత్తేకూడదు, కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయాలి. ఇచ్చినందుకు, లేని వారికి, ఉన్నవారికి, పండించిన రైతుని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన పండిస్తేనే కదా మనం తింటున్నాం. అది కృతజ్ఞతా ప్రార్థన. అటువంటి ప్రార్థన చేయాలి, అన్ని విషయాల్లో ప్రార్థన చేయాలి. అంతేకాకుండా మనం కొన్ని సమయాలు పెట్టుకోవాలి. దావీదు గారు ముమ్మారు ప్రార్థన చేసే లేఖనాలు ఎందుకు సెలవిచ్చిందంటే, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ముమ్మారు ప్రార్థన చేసేవాడు ఆయన. మనం 3 పూట్ల కుదరకపోయినా అవకాశం ఉన్నప్పుడు మన ప్రార్థనలో ఎక్కువగా నడవడం మరి దేవునికి ఎంతో మహిమకరంగా ఉంటుంది. చూడండి, దావీదు గారి జీవితంలో మనం చూస్తా ఉన్నాం, దానియేలు గారి జీవితంలో మనం చూస్తా ఉన్నాం. ఒక ఉదాహరణ మీకు ఇంకా అర్థం అవడానికి ఒక ఉదాహరణ, ఒక నమ్మకమైన క్రైస్తవ కుటుంబం. నమ్మకం అంటే క్రమముగా నడుస్తున్న క్రైస్తవ కుటుంబం. ఆ కుటుంబంలోనికి ఒక నామకాస్త క్రైస్తవుడు ఒకరోజు భోజనం వేళ వచ్చాడట. నమ్మకస్తులైన క్రైస్తవుల కుటుంబం దగ్గరికి నామకాస్త క్రైస్తవుడు అంటే అటొక్కాలు ఇటొక్కాలు, లోకము కావాలి ఆయనకి, సన్నిధి కావాలి. అటువంటి క్రైస్తవుడు వాళ్ళ ఇంటికి వచ్చాడట. భోజనం సమయం. ఎవరన్నా మన ఇంటికి భోజనం వేళ వస్తే పో అని అన్నాం కదా, అంటావా? రండి మీరు కూడా భోజనానికి కూర్చోండి అంటాం కదా. అలాగే ఆ కుటుంబము ఆ నామకార్థ క్రైస్తవుడిని ఆహ్వానించింది. ఈ కుటుంబం అంతా కూడా వాళ్ళ క్రమం ఏమిటంటే, తినేటప్పుడు ప్రార్థన చేయాలి, కృతజ్ఞతాభావంతో ప్రార్థించాలి. ఈ నామకార్థ క్రైస్తవుడికి అలవాట్లు లేవు. ప్లేట్లో పెట్టడమే దంచేస్తున్నాడు ఫుల్గా. చిన్న అమ్మాయి ఉందంట వాళ్ళ ఇంట్లో, మమ్మీ మమ్మీ అని గట్టిగా అరిసి
మమ్మీ ఈ అంకులు మన కుక్కలాగే తినేస్తున్నాడు అన్నాడు. ఏమన్నంట, మమ్మీ మమ్మీ ఈ అంకులు మన కుక్కలాగే తినేస్తున్నాడు అన్నాడు. తప్పు, అట్లా అనకూడదు, అంకుల్ అట్లా కాదు మమ్మీ, మన కుక్క కూడా ప్రార్థన చేయకుండా తినేస్తుంది కదా, అందుకే అంకుల్ కూడా అలా తినేస్తున్నాడు. చూడండి, ప్రార్థన యొక్క విలువలు తెలియకపోతే, ప్రార్థన యొక్క మరి ఆ యొక్క బలాన్ని తెలుసుకోకపోతే, మరి దేవుడు ఆ రీతిగానే బైబిల్లో కూడా ఉంది కదా, మరి తిండిపోతూ కుక్కతో పోలుస్తాడు కదా, రిఫరెన్స్ నాకు గుర్తులేదు కానీ. కాబట్టి ఇప్పుడు లోకము కావాలి, సన్నిధి కావాలంటే కుదరదు, ఏదో ఒక్కటే. ఇప్పుడు ఉదయకాల సమయంలో కూడా మనం చూసాం ఆరాధన ఏదో ఒక్కాలే ఉండాలి, అటా ఇట, ఇటు ఉండాలి అయితే అట్టు ఉండాలి. మనకి రెండు కావాలంటే కుదరదు. ఆశీర్వాదం కావాలంటే దేవుని సన్నిధి కావాలి, సుఖం కావాలంటే లోకం కావాలంటే కుదరదు. దావీదు గారి జీవితంలో అలా లేదు. సంపూర్ణంగా అన్ని విషయాల్లో దేవుణ్ణి ప్రార్థిస్తూనే వస్తూ ఉన్నాడు. దావీదు గారి జీవితంలో నుంచి ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మూడో విషయంలో మనం గమనిస్తే, దావీదు గారు మరి బాధ్యత కలిగినటువంటి వాడు. చూడండి, బాధ్యత. తండ్రి పిలుస్తాడు కదా, ఇషై తండ్రి పిలిచినప్పుడు గొర్రెలు కాచుకుంటూ ఉంటాడు. ఈ రిఫరెన్స్ మీకు చెప్పట్లో అన్ని మీకు తెలిసినవే, సమయానికి అనుకూలంగా ముందుకు వెళ్ళిపోతాం. తండ్రి పిలిచి, దావీదు ఈ తినుబండారాలు సౌలు రాజుకు మీ అన్నలకు ఇచ్చిరా అని చెప్తాడు. అక్కడ యుద్ధం జరుగుతుంది ఫిలిస్తీన్లతో. నేను వెళ్ళను, అడిగి చెప్పు అని అన్నాడా? అనలా. మన ఇంట్లో మన పిల్లలైతే నేను చేయండి అడిగి చెప్పు అని ఎదురు సమాధానం చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ దావీదు గారు అలా చెప్పలా. సరే చిత్తం అని చెప్పి, ఇక్కడ ఇంకొక మంచి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దావీదు గారు గొర్రెలు కాస్తూ ఉన్నాడు కదా, ఆ గొర్రెల్ని అలా వదిలేసి రాలా, ఇంకొక కాపరికి అప్పచెప్పి పెందలకాడ లెగిచి ఈ పనికి వెళ్ళాడు. అదే చూడండి, మన జీవితాల్లో కానీ మన పిల్లల జీవితాల్లో ఒక పని చెప్పాం అనుకోండి, ఆ పని వదిలేస్తాడు. ఏరా పని వదిలేసావంటే, అవును ఈ పని చేయమన్నావుగా అందుకే ఇది వదిలేసా అంటారు కదా, బాధ్యత లేని తను. కానీ దావీదు గారిలో అది లేదు. ఆ గొర్రెల దగ్గర ఒక కాపర్ని పెట్టాడు. మీరు చూసుకోండి, నేను యుద్ధం దగ్గరికి వెళ్ళి వస్తా, మా అన్నలకి ఇది ఇచ్చి వస్తా అని బాధ్యత వహించి అక్కడ ఒక కాపర్ని పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరుసటి రోజు ఉదయాన్నే పెందలగాడు లెక్చి అవి తీసుకుని వెళ్తూ ఉన్నాడు కదండి. భార్యాభర్తల మధ్యన, లేదా భార్యాభర్తలకి పిల్లలకి మధ్యన ఈ యొక్క బాధ్యత, భార్యకి బాధ్యత, భర్తకి బాధ్యత, పిల్లలకి తల్లిదండ్రుల మీద బాధ్యత, తల్లిదండ్రులకి పిల్లల మీద బాధ్యత, కుటుంబంలో బాధ్యత, ముఖ్యంగా సంఘంలో బాధ్యత. ఎప్పుడు ఆమెనందామా అమ్మయ్య అని నిలిపేవాళ్ళు చాలా మంది ఉన్నారు సంఘాల్లో, లేరండి? ముగింపు ప్రార్థన ఆమెన్ అనగానే అమ్మయ్య అనుకుని జంపు, ఈ కుచ్చేట వేయాలి, చాప తీయాలి, ఓడవాలి. ఆ బాధ్యత కలిగి ఉండాలి. దావీదు గారిలో ఆ యొక్క బాధ్యతను మనం గ్రహించాలి. సమాజంలో బాధ్యత కలిగి ఉండాలి. మనం ఇక్కడ ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, సమాజంలో నడుచుకున్నప్పుడు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మనం కనబడాలి. మూడో విషయము, మరి బాధ్యత కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. కీర్తన 128వ అధ్యాయం మీకు అందరికి తెలుసు కదా. బాధ్యత కలిగిన కుటుంబం ఏ రీతిగా ఉంటుందో అక్కడ ఆ వర్ణన ఉంటుంది. కీర్తన 128వ అధ్యాయం. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడము, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనం వల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సియోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుటకు చూచెదము. నీ పిల్లల పిల్లలను చూచెదము.
ఇశ్రాయేలు మీద సమాధానం ఉండుగాక. బాధ్యత కలిగిన కుటుంబం ఎలా ఉంటుందంటే 128 కీర్తన చదువుకోవడమే. ఇలా వర్ధిల్లబడతారు, ఇలా దీవించబడతారు. బాధ్యత లేకుండా ఎవరి ఇష్టాసారం వాళ్ళది అనుకోండి. గవర్నమెంట్ తుమ్మ చెట్లు ఎప్పుడైనా చూసారా? గవర్నమెంట్ స్థలాల్లో తుమ్మ చెట్లు ఉంటాయి, అంటే ముళ్ళు చెట్లు. అవి పెద్ద పెద్ద చెట్లు అయిపోతాయి. అలా ఉంటది మగవాడి పరిస్థితి. భార్య పరిస్థితి రేగ్గే చెట్టులా ఉంటది. పిల్లల పరిస్థితి రోడ్డు పక్కన పిచ్చి మొక్కల్లా ఉంటారు. వాళ్ళు ఆశీర్వదించబడరు కదండి. బాధ్యత కలిగిన కుటుంబము ఈ రీతిగా ఉంటది. ఇది ఎగ్జాంపుల్ మీకు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సరే, మొదటిగా మనము ఆయన ఎల్లప్పుడూ స్తుతించేవాడు, రెండవదిగా ప్రార్థించేవాడు, మూడవదిగా బాధ్యత కలిగినటువంటి వాడుగా దావీదును మనం చూస్తున్నాం. నాలుగవదిగా మనం చూస్తే అతను దేవుని వైపు చూచే వ్యక్తిగా ఉన్నాడు కదండి. దావీదు గారు మనుషుల వైపు చూడాల, లోకం వైపు చూడాల, అధికారుల వైపు చూడాల, దేవుని వైపే చూచాడు. ఫిలిస్తీన్ల యుద్ధం జరుగుతూ ఉంది. సౌల్ రాజు లేదంటే ఇజ్రాయెల్ సైన్యం, సౌల్ సైన్యం ఏం చేశారు? ఆఖరికి రాజు కూడా, సౌలు కూడా యుద్ధ రంగంలోకి వెళ్ళి గొలియాతును చూసి భయపడిపోయి బహుమతిని ప్రకటించాడు. రాజులు ఎప్పుడైతే చేయలేని పరిస్థితులు ఉంటారో చేతులు ఎత్తేసే సమయంలోనే బహుమతిని ప్రకటిస్తారు. వాళ్ళందరూ కూడా లోకాన్ని చూశారు, లోకం అనే గొలియాతును చూశారు వాళ్ళు. కానీ దావీదు అక్కడ ఎవరిని చూశాడు? దేవుణ్ణి చూశాడు. ఇంకొక మంచి గుణం ఏంటంటే, మంచి లక్షణం నాలుగోదిగా, అతను దేవుని వైపు చూసే వ్యక్తిగా మనకు దావీదు కనిపిస్తూ ఉన్నాడు. మనం ఎంతమంది ఈరోజు దేవుని వైపు మనం చూస్తున్నాం? ఫస్ట్, తర్వాత కింద లోకం. ఇది మనం పరీక్ష చేసుకోవాలి. ఒక సమస్య వచ్చినా, ఒక ఇబ్బంది వచ్చినా, అనారోగ్య పరిస్థితి వచ్చినా, సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కడైనా సరే దేవుని వైపు చూడకుండా మనము దేవునికి విరుద్ధమైనది, దేవుణ్ణి పక్కన పెట్టి వేరే దాన్ని చూస్తే గనక అది ఇబ్బందికరమైన విషయం. అది తాత్కాలికంగా విజయం సాధించవచ్చు, కానీ శాశ్వతమైన విజయం కాదని. ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో శాశ్వతమైన విజయాన్ని, ఆ ధైర్యాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం. ఓకే, ఐదో మార్పు కూడా మనం జ్ఞాపకం చేస్తాం. చూడండి, ఇక్కడ మరి దావీదు యొక్క లక్షణాల్లో 5వ లక్షణము, అతడు దేవునికి ఇచ్చుటలో గొప్పవాడు కదండి. ఏమిచ్చాడు దేవుడు? దేవుడికి సొలొమోను విషయంలో, సొలొమోను రాజు మందిరం కట్టే సమయంలో బంగారము, వెండి, విలువైన రాళ్ళు సమస్తము ఇచ్చేశాడు. అది సమూయేలు గ్రంథంలో ఉంటుంది అనుకుంటా ఆ యొక్క వివరణలు. దావీదు సంపద ఇవ్వాల, సమయాన్ని ఇచ్చేవాడు. ఎంత అధికారంలో ఉన్నా కూడా సమయాన్ని ఇచ్చేవాడు, సంపద ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. కానీ ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఇచ్చే గుణంలో ఉండాలి. ఎన్ని రకాలుగా ఇచ్చేవారంగా మరి దావీదు గారు కనిపిస్తా ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఇచ్చేవారంగా ఉండాలి. ఈరోజు డబ్బు ఇవ్వకపోవచ్చు, శ్రమదానం చేయొచ్చు, పరిచర్య చేయొచ్చు. పరిచర్య ద్వారా మనం శ్రమ ఇచ్చేవారుగా ఉంటాం. లేదులే సిస్టర్, లేదులే బ్రదర్, మేము చేస్తాం, మీరు వెళ్ళండి అంటే అలా వెళ్ళిపోకూడదు. పర్లేదు, దేవుని పని కదా, మేము కూడా చేస్తాం అని కమిట్ తో పని చేయాలి. మీరు వెళ్ళండిలే, మేము చేస్తాము అంటారు సాధారణంగా. ఇప్పుడు మేము ఏదైనా చేస్తాం అనుకోండి, నేను చేస్తాను బ్రదర్ అంటే, లేదు బ్రదర్ నేను చేస్తాను అన్నాను అనుకోండి, ఆ బ్రదర్ కూడా ఏం చేయాలి? నేను కూడా చేస్తాను బ్రదర్, ఇది దేవుని పని కదా, నా శక్తి కూడా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తారు, నా సమయాన్ని కూడా దేవుని మందిరంలో కుమ్మరిస్తారు. గివింగ్ నేచర్, ఇచ్చే గుణం ఉండాలి. దేవుడు నేర్పించింది అదే, దావీదు ద్వారా దేవుడు మాట్లాడుతుంది అదే. ఇచ్చుట అనేది దేవుడు ఎందుకు పెట్టాడంటే మన మనస్సులు తెలుసుకోవడానికి. నీ మనస్సు ఎలా ఉంది, నీ హృదయం ఎలా ఉంది.
అందుకే ఆ గివెన్ ఇచ్చుట అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. దావీదు విషయంలో దేవుడు గొప్ప లక్షణాన్ని కనిపెట్టాడు, అందుకే హెచ్చింపబడ్డాడు. మొదటిగా మనము ఆయన ఎల్లప్పుడూ స్తుతించేవాడిగా చూసాం, రెండవదిగా ప్రార్థించేవాడిగా చూసాం, మూడవదిగా బాధ్యత కలిగినటువంటి వాడిగా మనం చూసాం, నాలుగవదిగా అతను దేవుడి వైపు చూసేవాడిగా మనం చూసాం, ఐదవదిగా మరి దేవునికి సమర్పించుకునేవాడిగా, దేవునికి ఇచ్చేవాడిగా మనం చూస్తున్నాం. చివరిగా ఒక 2 మాటలు మీకు చూపిస్తారు. ఆరవదిగా మనం చూస్తే అతడు పాపాలు ఒప్పుకునేవాడిగా ఉన్నాడు. ఈరోజు ఎంతమంది మనం ఒప్పుకోకుండా ఒప్పుకుంటున్నాం? దావీదు గారి జీవితంలో ఒకే ఒక తప్పు చేశాడు. సమూయేలు గ్రంథం 12:7 మనం చూస్తాం బత్షెబా విషయంలో. ఆ ఒక్క తప్పు చేసిన దానికి నాతాను ప్రవక్త ద్వారా దేవుడు పంపిస్తాడు. ఆ మనుష్యుడు నీవే అంటాడు కదా, 2 సమూయేలు 12:7 ఆ మాట ఉంటుంది. ఆ మనుష్యుడు నీవే. ఈ కాలంలో అయితే నేను కాదు ఆడెవడో చూసి నన్ను అంటున్నారు, లేదంటే ఆ వీడియో మార్చేశారు, లేదంటే వాయిస్ మార్చేశారు. ఎన్నో రకరకాలుగా దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం కదండి. ఆ మనుష్యుడు నీవే అని గద్దించినప్పుడు నాతాను ప్రవక్త ద్వారా దేవుడు అక్కడ ఇమీడియట్ గా సరెండర్ అయ్యాడు దావీదు గారు. ఆ గుణము చాలా ప్రాముఖ్యమైనది, చాలా గొప్పది అన్నమాట ఆ గుణం. ఎప్పుడైతే వాక్యం ద్వారా దేవుడు మనల్ని గద్దిస్తాడో, ఎప్పుడైతే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడో ఇమీడియట్ గా సరెండర్ అయిపోవాలి. అంతేగాని నన్ను కాదులే, ఇది చిన్నదే కదా అని ఎప్పుడైతే దాన్ని కప్పుకుంటామో, దాచిపెట్టుకుంటామో, అది భయంకరమైన విపత్తుకి దారి తీస్తుంది. ఆ వ్యక్తి నాశనం అవ్వడం కాకుండా ఆ కుటుంబ వ్యవస్థ కూడా నాశనం అయిపోతుంది. ఆ కుటుంబ వ్యవస్థ నాశనం అవ్వకుండా అవడమే కాకుండా సంఘంలోకి కూడా అది ప్రవేశిస్తుంది. ఆ సంఘము సమాజంలో చులకనైపోతుంది. తద్వారా దేవునికి అవమానకరమైన పరిస్థితి తలెత్తుతాయి. ఇది ఒకదానికి లింక్. దావీదు గారి జీవితంలో మనం గమనిస్తే ఆ పాపాన్ని ఒప్పుకొని ఆ మనుష్యుడు నీవే. దావీదు గారు ఉన్న స్టేజ్ లో ఎవరక్కడ అనగానే 10 మంది వస్తారు, మీ తల తీసేయండి అంటే తీసేయచ్చే కెపాసిటీ దావీదు గారి. కానీ దావీదు గారు అలా చేయలేం. ఎస్ నేనే, ఆ మనుష్యుడు నేనే. ఆ యొక్క స్థితిలో నుంచే వచ్చింది ఏంటి? 51వ కీర్తన. మీరు తర్వాత చదవండి. 51వ కీర్తన ఆ యొక్క పశ్చాత్తాపము నుంచే పుట్టింది దావీదు గారి నోట్లో నుంచి. ఆ యొక్క ఒప్పుకోలు నుంచే పుట్టింది 51వ కీర్తన. దావీదు గారి జీవితంలో అద్భుతమైన కార్యాలు, కీర్తనలు 73 కీర్తనలు చదవండి, మంచిగా అద్భుతమైన మాటలు అక్కడ ఉంటాయి. పశ్చాత్తాపం గురించి మరి అక్కడ హృదయాన్ని కలిచివేసింది దావీదు గారిని. 51వ కీర్తన రాస్తాడు కదా, ఒప్పుకున్నాడు, శాశ్వతమైన మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. చివరగా 7వ విషయం చెప్పి ముగించేస్తానండి. 7వ విషయం చూస్తే మరి దావీదు గారు కృతజ్ఞత కలిగి ఉండిన జీవితం జీవించాడు. కృతజ్ఞతాభావం. ఇక్కడ మనం చదివినటువంటి భాగం, మొదటి దినవృత్తాంతములు 17-16 వచనం చదివినటువంటి భాగము కృతజ్ఞతాభావముతో యెహోవా సన్నిధికి వచ్చి కూర్చుండి, అయ్యా దేవా యెహోవా, నేను ఏ పాటి వాడను, నేను ఎంతటి వాడను, నన్ను కాదు నా కుటుంబాన్ని కూడా మీరు, మా కుటుంబం కూడా ఏ పాటి. చూసారా ఎంత ఆశీర్వాదం అంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన వంశం నుంచి వచ్చారు కదండి. దావీదు గారి జీవితంలో అటువంటి కృతజ్ఞతా భావం కలిగి ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఈ యొక్క 7 విషయాలు దావీదు గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన విశ్వాస జీవితంలో మనం సన్నిధికి వచ్చాము అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే లేదా త్రియేక దేవుడే మన మధ్యన ఉన్నాడని గ్రహింపుతో, వణుకుతో, భయముతో, భక్తితో
మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడుపుతామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిని, అంటే ఈరోజు ఇక్కడ హాలుగా గ్యాదర్ అవుతున్నాం, మనం ఇంట్లో ఉన్నా దేవుని సన్నిధి ఉంటుంది. మనం ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడినా కూడా అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. దేవుడు ఉంటాడు అనే గ్రహింపులో మనం రావాలి. మనం చర్చికి వెళ్తేనే దేవుడు ఉంటాడని కాదు. మనం ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుతున్నామో, ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా, అక్కడ దేవుడు ఉన్నాడని గ్రహించినప్పుడు మన విశ్వాస పరిమాణాన్ని పెంచుకోవడం, మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. చూడండి, ప్రైమ్ మినిస్టర్ మరి మోడీ గారి క్యాబినెట్ మీటింగ్స్ అవుతా ఉంటాయి. రౌండ్ టేబుల్ కనీసం 2-3 అవర్స్ ఉంటుంది మీటింగ్ మినిమం. ప్రతి ఒక్కరు కూడా మంచి హోదాలు ఉన్నవాళ్ళే. ఒక్కరు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్, మాట్లాడేవి లేదు, ఒక్కళ్ళే మాట్లాడతారు. 50 మంది ఉంటే ఒక్కళ్ళే మాట్లాడతారు. బయటికి వెళ్ళేది ఉండదు, రాకపోకలు ఉండవు, కంప్లీట్ బంద్. మరి లోకంలో జరుగుతున్న ఇటువంటి క్యాబినెట్సే ఇంత ప్రిన్సిపల్స్ మెయింటైన్ చేస్తున్నారు కదా. దేవుని సన్నిధిని కలిగి ఉన్న మనము ఆ ప్రిన్సిపల్స్ మనం కట్టుబాటు ఉండాలి. కొంతమంది బయట, కొంతమంది లోపల, కొంతమంది రారు కదా. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యము, ఇది ఉండకూడదు. విశ్వాస జీవితము ఎప్పటికప్పుడు మనము పెంచుకోవాలంటే ఉండకూడదు. షేర్స్ మార్కెట్ లో కొంతమందికి అనుభవం ఉంటుంది. చూడండి, గ్రోత్ అట్లా వెళ్తేనే బెనిఫిట్. రిలయన్స్ 1,00,000 కోట్లు ప్రాఫిట్ అంటారు కదండి. 100 రూపాయల షేరు 5,000కి 10,000కి కూడా వెళ్తుంది. అలా ఉండాలి గ్రాఫ్ ఒక విశ్వాస జీవితం. కాబట్టి దావీదు ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాలు, దావీదు యొక్క జీవితంలో దేవుడు హెచ్చించిన విధానం, దేవుడు ఆశీర్వదించిన విధానం, దావీదు యొక్క విశ్వాస పరిమాణాన్ని చూచి దేవుడు అనుమతించిన విధానం. 1, ఎల్లప్పుడూ ఆయన స్తుతించేవాడు. 2, ప్రార్థించేవాడు. అన్ని సమయాల్లో ప్రార్థించేవాడు. ప్రార్థించిన సమయాల్లోనే కాకుండా అన్ని సమయాల్లో కూడా ప్రార్థించేవాడు. 3వది, బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా దావీదు గారు మనకు కనిపిస్తూ ఉన్నాడు. 4వదిగా దేవుని వైపు చూచాడు. దేవుని వైపు చూచాడు కాబట్టి గొలియాతుని చంపగలిగాడు. సౌలు చంపలేకపోయాడు, అక్కడ సైన్యం కూడా చంపలేకపోయాడు. 5వదిగా ఇచ్చేవాడిగా ఉన్నాడు. 6వదిగా మనం గమనిస్తే మరి ఆయన పాపాలు ఒప్పుకునేవాడిగా ఉన్నాడు. మన ప్రతిదీ కూడా ఒప్పుకునే వారంగా ఉండాలి. తప్పుకుంటే కనుక ఇబ్బందికరమైన పరిస్థితి. 7వదిగా కృతజ్ఞతాభావం కలిగి ఉన్నాడు. అటువంటి కృతజ్ఞతాభావం కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు మనందరం కూడా, మనం రక్షించిన దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని నిర్ణయించుకున్న దేవుడు, మనల్ని నియమించిన దేవుడు, మనల్ని బలపరిచిన దేవుడు, మనల్ని పోషిస్తున్న దేవుడు. మనం ఎంత కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ఈ రోజు ఎంతో మంది చూడలేదు ఈ లోకాన్ని, కానీ మనందరం చూడడానికి దేవుడు చూపించాడు. ప్రతి ఒక్కరం కూడా కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. ఆ భావం లేనప్పుడు ఏదో ఆచార రూపంగా మనం దేవుని సన్నిధికి వస్తే దేవుడిని ముఖం కూడా చూడండి. 13వ కీర్తన చదవండి. ఒక లాస్ట్ వచ్చి చదవండి సిస్టర్. 13వ కీర్తనలో ఒక మాట ఉంటుంది దావీదు గారు. 13వ కీర్తన 1వ వచనం అనుకుంటా. విముఖుడై ఉన్నానే ఉంటుంది. మొదటి వచనం, యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోవుదువో? నిత్యము మరచెదవా? నాకెంత కాలము విముఖుడవై ఉందువు? ఎంత కాలము విముఖుడై ఉందువు అంటే, విముఖుడివి అంటే మనం దాన్ని ఏమంటారు, వాడుక భాషలో చూస్తే ముఖం తిప్పుకున్నాడు. చూడండి, దేవుడు మన మధ్యన ఉన్నాడు. నువ్వు సరిగా లేవు, నీ హృదయం సరిగా లేదు, నీ కృతజ్ఞ భావం లేదు. మనం ఎందుకు వచ్చాము? ఆయన ముఖ దర్శనం చేసుకోవడానికి వచ్చాం, అంతే కదండి. ఆయన ముఖం తిప్పుకున్నాడు అంటే నీ హృదయం సరిగా లేదు అని అర్థం. ఆయన ముఖం చాటేస్తాడంటే నీ ముఖం సరిగా లేదు. చూడండి, మనం లోకానుసారంగా మనం చూస్తే, ఒకవేళ నీకు విరుద్ధమైన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖం చాటేస్తారు. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నీ ముఖం చాటేస్తారు. దేవుడు అలా చేయకూడదు. దావీదు గారు అదే మాట్లాడుతున్నాడు. ఎందుకు విముఖుడై ఉన్నావు? గోజాడుతూ ఉన్నాడు. దావీదు గారిలో ఇంకొక గొప్ప లక్షణం ఏంటి తెలుసా? ఆయన ముఖ దర్శనం చూడడమే కాదు, ఆయన దేవుని యొక్క ముఖ కళవళికలను కూడా గ్రహించే మరి దర్శనం కలిగినటువంటి వాడు దావీదు. అటువంటి ప్రార్థనా శక్తి కలిగినటువంటి వాడు దావీదు.
దేవుని యొక్క ముఖం యొక్క కలవలికలు అంటే కదలికలు, అది కూడా గ్రహించే శక్తి ప్రార్థన ద్వారా దావీదు గారు తెలుసుకున్నాడు. అందుకే 13వ కీర్తన చదవండి. కాబట్టి మనం ప్రార్థించినా, మనం ఆరాధించినా, మనం స్తుతించినా దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు మన ముఖాన్ని చూస్తున్నాడు. దేవుడు మన ముఖం చూడాలి అంటే మన హృదయం ఏ రీతిగా ఉండాలి, ఇవన్నీ మనం పరీక్ష చేసుకుందాం. దేవుని లేఖనాలు దీవించి ఆశీర్వదించుకుంటారు. థ్యాంక్ యూ. ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అండి. ఈరోజు స్టీవెన్ బర్త్డే, చెప్తారా? మళ్ళీ నేను చెప్పకుండా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. జస్ట్ హోమియోపతి మెడిసిన్ వాడుతున్నాము, మరి కొంచెం పర్వాలేదు. దేవుడు ఇంకా సంపూర్ణమైన స్వస్థతలోకి రావాలి.